హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా బాగున్నారు. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు చికెన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రెసిపీ అయితే నేను మీకు చూపించేస్తాను. అండ్ దానికంటే ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఇక్కడ వచ్చి చికెన్ పులావ్ ప్రాసెస్ అయితే నేను యాక్చువల్గా వెరీ రీసెంట్గా జుబేదా అలీ గారు చేసిన చికెన్ పులావ్ వీడియో అయితే చూసాను అనమాట. సో నేను ఎందుకు కొంచెం అలా ట్రై చేయకూడదు అనిపించింది. సో ఓకే, ఆవిడంత రేంజ్లో కాకపోయినా కొంచెం మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం కొంచెం అటు ఇటుగా చేసి చేయొచ్చు కదా అని అనిపించింది అనమాట. సో ఇక్కడ వచ్చేసండి నేను లైట్గా మసాలాలు మాత్రం వేసుకుంటున్నాను. సో ముందుగానే చికెన్ తీసుకొచ్చి చికెన్ని క్లీన్ చేసి పసుపు కారం ఉప్పు వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. ఒక 1 అవర్ అవుతుంది. సో పులావ్ ప్రాసెస్ కోసం అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. బాండీ పెట్టేసేసి దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసాను, 2 స్పూన్స్ నూనె వేసాను అనమాట. సో జుబేదాల గారు చేసిన చికెన్ పులావ్లో నెయ్యి ఎక్కువగా ఉంది, నూనె తక్కువగా ఉంటుంది. కాకపోతే నేను చేసిన చికెన్ పులావ్లో నూనె ఎక్కువ, నెయ్యి తక్కువ ఉంటుంది. సో అంతే అనమాట. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళమండి, ఆ మాత్రం సేవ్ చేస్తూ ఉంటాము. అన్నీ ఎక్కువ వేయలేము కాబట్టి సో నాకు తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మసాలాలు కూడా అంతే, నేను మసాలాలు ఎక్కువగా వేయను. అది ఏ కర్రీ అయినా సరే ఏదైనా సరే కూడా లైట్గా వేస్తాను, మీడియంగానే వేస్తాను అనమాట. సో అప్పుడైతే పిల్లలైనా తింటారు. కొంతమంది ఏంటంటే మసాలా ఓవర్గా వేసేస్తారు. అదేంటంటే తిన్న తర్వాత నుంచి కూడా ఏంటంటే పొట్ట గుడుగుడు అని వస్తుంది. సో అలాంటి గుడుగుడు ప్రాబ్లం మనకు వద్దు కాబట్టి సో నేను చాలా లైట్గా వేస్తాను. సో ఇక్కడ మా ఆయన వచ్చి నన్ను టేస్ట్ చేస్తున్నాడు అనమాట. ఆయన నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు, నేను చేస్తున్నాడు. యాక్చువల్గా నేను చేస్తే ఆయన తింటాడు, బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే వీడియో కోసం ఓ బిల్డప్ ఇస్తున్నాడు, తను చెప్తే నేను చేస్తున్నట్టుగా. సో మాకు అది రోజు ఉండే గొడవే కాబట్టి ఆ మ్యాటర్ పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను మసాలాలు వేస్తాను. మన బిర్యానీ స్పైసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఆనియన్స్ మగ్గడానికి సో తర్వాత ఏంటి అని అంటే నేను వీడియో ఫేసింగ్ అనవసరంగా మార్చుకున్నానేమో అనిపించింది. సో తప్పలేదు, ఇంకా నేను నెక్స్ట్ నుంచి బాండీని చూపిస్తాను. యాక్చువల్గా అంటే ఎర్లీ మార్నింగ్స్ కదా, సో అటు ఇటు మారుస్తున్న షేడ్ వస్తుందని చెప్పి. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వెరీ ఫ్రెష్గా పెట్టాను అనమాట. సో ముందు రోజే కాబట్టి నాకు రెడీగా ఉన్నాయి. ఇది మార్నింగ్ లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను, మా ఆయన ఆఫీస్కి తీసుకెళ్తున్నారని చెప్పి. సో మ్యాటర్ అయితే అది. సో కావాల్సినవన్నీ కూడా నేను అక్కడ రెడీగా పెట్టుకోవడం వల్ల ఎర్లీగా అయిపోయింది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేశానంటే హాఫ్ కొత్తిమీరని ఫస్ట్ ఇక్కడ వేస్తున్నాను. తర్వాత రైస్ వేస్తాం కదా, రైస్ వేసిన తర్వాత ఇంకొంచెం హాఫ్ వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను చేసిన బిగ్ పొరపాటు ఏంటి అని అంటే పసుపు కారం ఎక్కువ వేసాను. పసుపు ఎక్కువ వేసేసాను. దానివల్ల నాకు ఎండ్ ఆఫ్ ద డిష్ రైస్ మొత్తము కూడా మంచి ఎల్లో కలర్లో వచ్చింది. అదేంటో లాగనమాట. సో ఎందుకంటే మా పిల్లలు పాండతో ఆడుకుంటున్నారు కాబట్టి మీరు అది పట్టించుకోకండి, నా వాయిస్ అయితే వినండి. సో వేసిన తర్వాత పసుపు కారం వేసిన తర్వాత ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. నాన్న కొంచెంసేపు ఆగండి, అమ్మ వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా. వేసుకుని మంచిగా మగ్గించుకున్న తర్వాత పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నాను. సో పులావ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా పెరుగు వేయాలి. సో పెరుగు వేస్తే రైస్కి ఆ స్మూతీనెస్ అనేది కానీ అలా వస్తుందన్నమాట, కొంచెం స్టిక్కీగా. చాలామంది ఏంటంటే డ్రైగా కావాలనుకుంటారు. డ్రైగా ఉంటే అది బిర్యానీ అవుతుంది కదా, దమ్ బిర్యానీ. సో మనకి పులావ్కి ఎప్పుడు కూడా రైస్ స్టిక్కీగా కొంచెం మెత్తగా అనిపించాలన్నమాట. సో అప్పుడు మనకి బాగుంటుంది తినడానికి కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఆ పెరుగు మొత్తము కలిపేదాకా బీట్ చేస్తూనే ఉండాలి. బీట్ చేయి అనమాట. సో ఎందుకు చేయాలి అని అంటే మనకి బీట్ చేస్తే అదే కొంచెం స్మూత్గా అయ్యి గ్రేవీ లాగా అవుతుంది. మనం బీట్ చేయకుండా అట్లా వేసేసి వదిలేసి ఊరికి ఒకసారి ఇలా తిప్పేది అనుకో మనకి పాలు విరిగిపోతూ ఉంటుంది కదా, అట్లా అయిపోతుంది అంట. రైస్ మొత్తంకి కూడా విరిగిపోయిన పాలుతో మనము వంట చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో దానికోసం అనమాట. సో నేను ఇక్కడ మీకు చెప్పాను కదా ఉప్పు కారం వేసి పెట్టాను అని చెప్పేసి. చూసారా ఇప్పుడైతే పెరుగు కూడా అయిపోయింది, దాంట్లో వాటర్ కూడా బయటకు వచ్చేసి ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. సో వచ్చిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకొని తిప్పుకోవాలన్నమాట. తిప్పి చికెన్ని మగ్గించుకోవాలి కొంతవరకు.
మగ్గిన తర్వాత ఎసరు తీసుకొని మనం ఎంత రైస్ అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మసాలా మనం ఏదైతే పెరుగు అదంతా కలిపి ముందు చేస్తామో అదంతా కూడా చికెన్కి పట్టేలాగా తిప్పమన్నాను కదా అని చెప్పి ఆ ఉన్న ముక్కలు మొత్తం ఇరిగిపోయేలాగా తిప్పకండి. స్మూత్గా చాలా జెంటిల్గా మనం ఫేస్ క్రీమ్ రాసుకుంటాం కదా స్మూత్గా అట్లా అనమాట. సో ఎంత బాగా చెప్తున్నాను. ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అయిపోయింది నాకు కూడా. సో కమింగ్ టు ద స్మార్ట్ అంతా. సో ఇప్పుడు కొంచెం మనకి చికెన్ కావాల్సినంత ఉప్పు వేసుకుందాము, ఓకేనా. సో సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా ఉండొచ్చు. సో నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, ఏదైనా వేసుకోవచ్చండి. మనము వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 గ్లాసెస్ రైస్ అనుకున్నాను అనుకోండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే మనకి ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా. వాటర్ వచ్చినప్పుడు అవి అట్లీస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు ఉంటుంది. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ అంటే నార్మల్ బాస్మతి అయితే గ్లాస్కి గ్లాసున్నర. నేను నార్మల్ ఇంట్లో ఉండే రైస్తోనే పులావ్ చేస్తున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయి వాటర్ పోసేసాను అనమాట. సో మ్యాటర్ అయితే సో అదనమాట, ఆ వాటర్ పోసేసాను. సో ఎసరైతే చెప్పాను కదా గ్లాస్కి గ్లాసున్నర బాస్మతి రైస్. సో ఇక్కడ వాటర్ పోసిన తర్వాత మనకి పొంగు వచ్చింది కదా, అంటే ఉడకపట్టేదాకా కూడా మనము ఆ వాటర్ చికెన్ ఉడకనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నెయ్యి వేసాను. నెయ్యి స్టార్టింగ్లో వేసాను కదా 1 స్పూన్, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను అనమాట. సో ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లో రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు హైలో పెట్టిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిద్ది కదా, అప్పటి వరకు హైలో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ పైన మూత పెట్టేసి దానిపైన ఒక మన పచ్చడి రుబ్బుకునేది కానీ ఏదైనా ఉంటే అది పెట్టేసుకోవాలి అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇవి ఈజీ ప్రాసెస్సే. నేను జీడిపప్పు కూడా యాడ్ చేశాను, బట్ ఏంటంటే ఆవిడ చేసినట్టుగా నేను చేయలేకపోయాను అంతే. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటి అని అంటే ఫెయిల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పసుపు ఎక్కువ అయిపోయింది కదా. సో నెక్స్ట్ టైం పసుపు వేయకుండా లైట్గానే వేసి ఆ వైట్ కలర్ పులావ్ అనేది వైట్ కలర్లో వచ్చేలాగా చేయాలి. వైట్ కలర్లో వచ్చేలాగా చేయాలి కదా అని చెప్పి ఏదైనా వైట్ కలర్ కలర్ అయ్యాను కానీ ట్రై చేస్తాను నెక్స్ట్ అనమాట. అమ్మ చెప్పు. నేను వాయిస్ ఆరిస్తుంటే మా వాడు వచ్చి అమ్మ 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 అంటున్నాడు అనమాట. ఆ వీడియో చూసి అక్కడ అమ్మ ఉంది అని చెప్పి. సో ఆవిడ జీడిపప్పులు వేసారు కాబట్టి నేను జీడిపప్పులు వేస్తున్నాను. ఆవిడ వేసి నేను వేయాలంటే మనకి అవ్వదు కదా. సో మనకి అవైలబుల్గా ఉన్న అటువంటి ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం చేయగలం కాబట్టి కొంచెం అట్లా ట్రై చేస్తాను అనమాట. బట్ టేస్ట్ విషయానికి అయితే చాలా బాగా వచ్చింది. మినిమం మసాలాలు వేసుకొని చేసుకున్నాము, నిజంగా చాలా బాగా వచ్చిందనమాట. సో ఆ రోజు లంచ్ మాకు చికెన్ పులావ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుందంటే మా పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాడు. వాడు స్నానం చేసి వచ్చాడనమాట. రోజు కూడా వాడిని స్నానం చేసి వచ్చాక ఇలా ఎత్తుకోవాలి అదనమాట. సో ఇక్కడ నన్ను వాళ్ళ అన్నం చూసి మా చిన్నోడేమో హూ అని అన్నాడు, గారాబం అవుతున్నాడు అనమాట. సో మా వాడు ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్లు ఇవన్నీ చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయని చెప్పడాలని చూసి వాడు కూడా చెప్తున్నాడు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. సో సరే ఇక్కడ వచ్చి చెప్దుదా, వాయిస్లో చెప్దుదా, మరెందుకు అట్లా. సో ఇప్పుడు నేను చెప్పమంటే అది చెప్తున్నాడు. సో మా వాడి కోసమైనా సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనమాట. సో ఇక్కడ వాడు రెడీ అవ్వడానికి స్నానం చేసి వచ్చాడు. ఇంకా నెక్స్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేసి స్కూల్కి పంపించాలి. సో రైస్ అయితే చూపించాను కదా ఎట్లా వచ్చిందో. ఆ తర్వాత నేను దమ్ చేస్తున్నాను. దమ్ చేయడం అంటే చెప్పాను కదా, కొద్దిగా వాటర్ కోసం టవరా పెట్టాను అంతే. అది ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఒక 15 మినిట్స్ అనుకోండి, ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి. నేను టైం చూసుకోలేదు, నాకైతే ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ మధ్యలో అయితే పట్టిందనమాట. మ్యాటర్ అయితే అది మధ్యలో ఏం కదిలించలేదు. నేను వండిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అట్లా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి అలా పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత నేను అది తీసేసాను. ఎప్పుడైనా కూడా మనము ఏదైనా అది చికెన్ బిర్యానీస్ అవ్వచ్చు, పులావ్స్ అవ్వచ్చు కూడా మనం ఏంటంటే మన కంగారుకి ఉడకగానే ముందు గరిటె పెట్టి దాన్ని తిప్పి పడేస్తాం అనమాట, ఎట్లా పడితే అట్లాగా. మసాలా అనేది
ఆ వేడికి సెపరేట్‌గానే అనిపిస్తదనమాట. వాటికి పట్టుకోదు. ఎప్పుడైనా కూడా మనము వండిన తర్వాత ఒక 20 మినిట్స్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ మనకి టైం ఉంటే అలా వదిలేసి తర్వాత తీస్తే మసాలాలన్నీ మంచిగా ఉడికితే టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఇక్కడ అనమాట అయిపోయింది. రైస్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. సో, టేస్ట్ అయితే బావుంది. మనం అనుకున్నట్టుగా సేమ్ కలర్ సేమ్ అట్లా రాకపోయినా టేస్ట్ వైస్ చాలా బావుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో వండుకొని తినండి. కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే జుబేర్ అలా గారు చేసినటువంటి చికెన్ పులావ్. సో, నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.